వెల్కమ్ టు శివగౌరి బూటెక్. ఇంతకుముందుకు మీకు నైరా కట్ డ్రెస్ కట్ చేశాను కదండి. నాకు అవే టాప్స్ అనేటివి 2 ఉన్నాయి. అందుకోసం కానీ నేను మళ్ళీ కట్ చేయకుండా ఇంతకుముందు కట్ చేసిన పీసెస్ అనేటివి పెట్టేసుకొని లైనింగ్ అనేది నేను కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను బ్యాక్ అయితే కట్ చేసుకుంటున్నాను. సేమ్ డ్రెస్సెస్ ఒకే విధంగా ఉన్నప్పుడు మనము కుట్టేటప్పుడు ఒకేసారి కట్ చేసుకున్నాం అనుకోండి, కుట్టేటప్పుడు ఇబ్బంది అనేది ఉండదు. మార్జిన్ కోసానికి నేను ఇక్కడ చిన్నగా కచ్చుకలు అనేటివి పెట్టేస్తున్నాను. ఇక్కడ కూడా ప్లేట్ల కోసానికి చిన్న డాట్స్ అనేటివి పెట్టేస్తున్నాను. ఇక్కడ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ అనేది కట్ చేసుకుందాం. ఇక్కడ దీనికి కూడా నేను 2 మీటర్స్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. సేమ్ ఇక్కడ క్లాత్ నేను సమానంగా కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా అయితే ఉందో నేను అదే విధంగా నెక్ కూడా కటింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ మనకు ఫ్రంట్ కూడా అయిపోయింది. అయితే ఇక్కడ నేను ఫ్రంట్ దగ్గర ప్లేట్లు పెడతానని చెప్పాను కదా, ఇది ఈ విధంగా మార్క్ వేసేసుకొని ఇక్కడ ఒక చిన్న డాట్ పెట్టేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్తో మార్జిన్ పెట్టేసుకొని మనం ఒక ప్లేట్ వేస్తే చెస్ట్ దగ్గర డ్రెస్ అనేది నీట్గా అనిపిస్తుంది. చంక లూజు కూడా పెరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ ప్లేట్ వేయడం వల్ల మనకు చంక లూజు 1 ఇంచ్ అనేది తగ్గుతుంది. డ్రెస్ కూడా నీట్గా అనిపిస్తుంది. ఇది ఫ్రంట్, ఇది కూడా ఫ్రంట్ అని ఒక మార్క్ వేసుకుంటున్నాను. దీనికి కూడా సేమ్ ఇక్కడ ఏ విధంగా అయితే మార్జిన్స్ ఉన్నాయో ఈ విధంగా స్కేల్తో మార్జిన్ వేసుకున్నాను కాబట్టి అదేవిధంగా ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకొని ఇక్కడ ఖర్చుల కోసానికి డాటు, ప్లేట్ల కోసానికి కూడా ఒక డాట్ అనేది పెట్టుకోవడం. ఫ్రంట్ బ్యాక్ అయితే కటింగ్ అయిపోయాయి. ఇప్పుడు మనం కింది భాగానికి లైనింగ్ కట్ చేసుకోవాలి కాబట్టి దీన్ని కూడా 2 ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు లైనింగ్ క్లాత్ తక్కువ ఉంది, సరిపోతుంది, ఏం కాదు. హ్యాండ్స్కి లైనింగ్ లేదు కాబట్టి నేను 2 మీటర్సే తీసుకున్నాను. ఫుల్ హ్యాండ్స్కు లైనింగ్ వేస్తే డ్రెస్సులు అనేవి టైట్గా చంకలో పట్టేసినట్లు ఉంటాయి. అందుకే డ్రెస్సులకు హ్యాండ్స్కు ఫుల్ హ్యాండ్స్కు లైనింగ్ వేయకపోవడమే బాగుంటుంది. ఒక 4 ఇంచెస్ అన్నా 3 ఇంచెస్ అన్నా నేను చిన్నగా హ్యాండ్స్ అనేటివి కటింగ్ చేసి వేస్తాను. ఇది ఇక్కడ మనకు అయిపోయింది. దీన్ని కూడా ఇక్కడ డాట్స్ అనేటివి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫ్రంట్ కింది భాగం, ఫ్రంట్, బ్యాక్ మనకు కావాల్సిన మెయిన్ పీసెస్ వచ్చేసినాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనము మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేసుకుందాము. మనము ఇంతకుముందు కట్ చేసుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి అదే ప్రకారంగా మనం ఫోల్డింగ్ చేసేసుకొని దీనికి కూడా 3 మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాము. మనం కట్ చేసేటప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా ఉన్నాయి, క్లాత్ ఎటువైపు ఉంది అనేది చూసుకోవాలి. చిగుర్లు అనేటివి మనకు ఆపోజిట్లో వేసుకోవాలి. వేసేసుకొని
ఇక్కడ ముడతలుగా ఉన్న క్లాత్ను సమానంగా సర్చ్ చేసేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ వేసుకొని మనం ఇక్కడ ముడతలు ఉన్నాయి, హెచ్చు తగ్గులుగా కూడా ఉంది. అందుకని ఇక్కడ వరకు కటింగ్ చేసేసి మార్క్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేటివి ఇంతకుముందుకు డ్రెస్లో కట్ చేసిన హ్యాండ్స్ను యథావిధిగా పెట్టేసుకొని మనము డ్రెస్ అనేది హ్యాండ్స్ అనేటివి కట్ చేసుకుందాం. ఇక్కడ కూడా ఒక షోల్డర్స్ దగ్గర ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా లోతు భాగానికి మార్క్ వేసేసుకొని మనం లోతు భాగాన్ని అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ కూడా మనం లోతు భాగానికి ఫ్రంట్ భాగానికి ఒక కచ్చికా పెట్టేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఇబ్బందిగా ఉండదన్నట్లు. ఇప్పుడు మనము ఫ్రంట్ బ్యాక్ అనేది కట్ చేసుకుందాము. ఇప్పుడు మెయిన్ పీసెస్ను కూడా మెయిన్ క్లాత్తోనే వేసుకొని కట్ చేసుకుందాం. ఇక్కడ బ్యాక్, ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయనుకోండి, మనకు బ్యాక్ కానీ బ్యాక్ ఓపెన్ ఉన్నప్పుడు మనం పీసెస్ను ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే మనకు క్లాత్ అనేది కొంచెం సేవ్ అవుతుంది. ఇక్కడ మనకు బ్యాక్ అనేది ఓపెన్ లేదు కాబట్టి క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది. సేమ్ మనము మెయిన్ క్లాత్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ఎక్కడ కూడా క్లాత్ను పెంచకుండా కరెక్ట్గా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ నెక్ పెడుతూ 3 ఇంచులకు మార్క్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ బ్యాక్ నెక్ 3 ఇంచుల దగ్గర ఒక చిన్న మార్క్ వేసుకొని ఇక్కడ మనం కచ్చిక అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా నేను క్లాత్ను సమానంగా కటింగ్ చేసి తీసేస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా స్ట్రైట్గా తీసేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ కూడా అయిపోయింది. మనకు బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సిన లెంత్కు మనం క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. అయితే మనం ఇంతకుముందు కట్ చేసిన క్లాత్ ఉంది కాబట్టి ఆ క్లాత్ వేసేసుకొని దాని లెంత్లో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సమానంగా చేసేసుకొని ఇక్కడ జరిపేసి ఈ
క్లాత్ పంచుకుంటే మనం కటింగ్ చేసేసుకుంటే మనకు కావాల్సిన క్లాత్ అనేది లెంత్ అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం కట్స్ కోసానికి కూడా మార్క్ పెట్టుకున్నాం. ఇక్కడికి వచ్చేసినాయి. ఇక్కడ ఓన్లీ ఓపెన్స్ ఉన్న వైపు మాత్రమే మనము కచ్చిక అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పీస్ని కూడా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. కింది వైపు సమానంగా చూసుకొని క్లాత్ని కొంచెం జరుపుకొని పై వైపు కూడా సమానంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం ఓపెన్స్ ఉన్న వైపు కచ్చిక అనేది పెట్టేసుకోవాలి. సెంటర్ పార్ట్కి మాత్రం ఎప్పుడు పెట్టకూడదు కచ్చికలు. ఇక్కడ ఓపెన్స్ అనేవి పెట్టాలి. సెంటర్ దానికి మాత్రం మనం నడుము దగ్గర కుచ్చుకు అటు ఇటు ఎక్కువ రాకుండా ఇలా ఒక డాట్ పెట్టేసుకుంటే మనకు డ్రెస్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఈ డ్రెస్కు కింది భాగం కుచ్చులు పెట్టడానికి, అదేవిధంగా లైనింగ్ క్లాత్, ఇవి 2 పార్ట్స్, ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి. లైనింగ్లో కూడా ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి. ఇవి హ్యాండ్స్. ఇది బ్యాక్, కంప్లీట్ బ్యాక్ నెక్. ఇక్కడ బ్యాక్. ఇక్కడ మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా బ్యాక్ అని ఒకసారి మార్క్తో రాసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఫ్రంట్, ఇది ఫ్రంట్ పీస్. ఇప్పుడు మనకు డ్రెస్కి కావాల్సిన మెయిన్ పీసెస్ అన్నీ వచ్చేసాయి. ఇక్కడతోనే మనం ఈ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచేసుకుంటే మనం ఏమైనా డిజైన్ చేయాలన్నా దేనికైనా ఉపయోగపడుతుంది. ఈ క్లాత్ అంతా ఒక దగ్గర పెట్టేసి ఈ విధంగా మనం ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక డ్రెస్ అయిపోయింది కాబట్టి ఇంకొకటి కూడా ఇదే విధంగా మనం పీసెస్ అన్ని జమాయించి పెట్టేసుకోవాలి. ఇది కింది భాగము, ఇది ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి. ఇది కూడా ఫ్రంట్ బ్యాక్. కటింగ్ చేసుకున్న తర్వాత మనకు కటింగ్ చేసిన పీసులన్నీ ఒక్కసారి సరి చూసుకుంటే కుట్టేటప్పుడు ఇబ్బంది అనేది ఉండదు. ఫ్రంట్ బ్యాక్ మెయిన్ పీసెస్ కుచ్చులు పెట్టడానికి, లైనింగ్ కూడా ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు మనకు హ్యాండ్స్, ఇవి హ్యాండ్స్ క్లాత్ ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ లైనింగ్ పెట్టేసుకోవాలి. ఇది ఫ్రంట్కు మనం ఫ్రంట్ కూడా లైనింగ్ పెట్టేసుకోవాలి. మనకు క్లాత్ అనేది ఇక్కడికి కరెక్ట్గా కావాల్సిన మెయిన్ పీసెస్ అనేటివి వచ్చేసినాయి. మనం వీటిని ఈ విధంగా క్లోజ్ చేసేసి పెట్టేసుకుంటే మనం కుట్టేటప్పుడు మనకు కావాల్సింది ఏదైతే కుట్టాలనుకుంటామో అది తీసుకొని పక్కన పెట్టేసుకొని కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.